నాన్న ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్లిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చెయ్యి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవాలి. అయ్యయ్యో, రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఒరే 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 ఒరే, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతే నాయనో. ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అస్సీయంగా ఉంటుంది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అబ్బా కూతుర్లు ఇద్దరికి అందంగా పగిలిపోద్ది. చౌరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సల్లే అంతేనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్లాట్లో ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని, అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకుండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా? ఇటు వెళ్ళండి. అబ్బయ్యా, వచ్చేసినా? ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే అందరూ పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడుదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని
నాకు అస్సలు మోసం చేయడమే రాదు నిజం అబ్బయ్య. వేసేస్తుంది. నోట్లో ఎలుపెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. నన్ను గాని వేలు పెట్టా ఇక్కడ దాకా కట్టు. అమ్మా ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. బాబా సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా. డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకొని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపగరండ్రా చెప్తాను. ఆడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో. పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా మాకు భయం ఏంటి? అదేందబ్బయా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు ఆ లొకేషన్ అయినా కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. సీక్రెట్ చెప్తానని సెంటర్ లోకి తీసుకొచ్చావేంటే? నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకనబ్బోయా. అబ్బయ్యో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతానబ్బయ్యో, బాయిలో దూకుతానబ్బయ్యా. ఈ పెళ్లి ఆపేయ్ అబ్బయ్యో. వదులు. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళా, నువ్వు ఇటు రారా. నేనా? నిన్నరా పొట్టడా. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేనా? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నేను కొంచెం నువ్వు అసలు దాని తండ్రివేనా? ఎట్లా కొడతాడు చూడమ్మా. అబ్బయ్యో, మా నాయన్ని కొట్టద్దబ్బయ్యా. నాకు తెలుసు ధనం. తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది. కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. ఓరి నాయనా. ఏం పర్లేదు అలవాటైపోద్ది మాకాల. అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి. మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇన్ని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం టంగ్ 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 అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి. మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు. ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు. అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు. ఎంత బాగుంటుందో. అదేందబ్బయ్యా గిఫ్టా? నాకా? కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే. నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్, భలే ఉంది. అయినా ఈ బొమ్మ నాకెందుకబ్బయ్యా? సెక్యూరిటీ కమే ఏం నట్ట మాట్లాడుతున్నావా? ఇంట బయట నీకు బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో ఒకటి వచ్చి కన్నం ఎత్తని గతేంటి? ఊరుకో అవ్వయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడన్నా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు.
అది సూపర్ అమ్మయ్యా అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే అంతే కదమ్మే నీ పర్సనల్ పనులు కూడా చేసి పెడదా ఇదిగో బొమ్మ అమ్మితల్లో పేర్లు చూడు బొమ్మ జడై జడా చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను అది తాళం తీస్తావేంది ఏ బొమ్మ కొట్టు సత్తి నువ్వా యు బీటింగ్ మీ ఐ చీటింగ్ యు దిస్ ఇస్ మై రివెంజ్ నౌ యువర్ బాక్స్ ఇస్ బర్స్ట్ నౌ బావా పద పెట్టి ఓపెన్ చేద్దాం పద రే రే ఇదిగోరా బా, అయ్యో త్వరగా తీసేయ్. అడిగితే ఇవ్వవు కాబట్టే ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది 1,00,000 తీసుకెళ్తాను మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను అయ్యో నా డబ్బు తీరా బావా అదే ఏయ్! మద్దిపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరన్నా కొండే కూర్చోండి ఉత్తి టైరే ఉందిరా ఒంటి మీద ఆయన అమ్మా ఇంకా మందికే చెప్పేస్తాను రే ఆగండ్రా రే ఏడకి పోతారా ఏదో ఒక రోజు దొరకాల నెల్లూరు ట్రంక్ రోడ్ లో గుడ్డలోడు తీస్తాంటాను నా యల్లారా హలో హలో బావా ఎలా బావా వదిలేసి వెళ్ళిపోయావు కదా ఎలా ఉన్నావు నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నాను ఏ లాటరీ తగిలిందా తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా చేసిందంత నువ్వు అయితే నన్ను తగులుకుంది ఎవరా ఇంకెవరు 5 బొండు తల్లక్కే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా కిందికి దిగిబే అడ్రస్ దొరకాలా జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా రేయ్ దిగుతావా రాయి తీసి నువ్వు కాలా ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి